జగిత్యాల పట్టణంలో కిలాగడ్డ ప్రాంతంలో గంజాయిని విక్రయిస్తున్న జెండా మహిళకు చెందిన షేక్ ముకీద్ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. జగిత్యాల పట్టణ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వెంకటస్వామి మాట్లాడుతూ వివరాలను వెల్లడించారు. నిందితుని వద్ద నుండి సుమారు 2 కిలోల 400 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ముకీద్ స్టూడెంట్స్ కు గంజాయి అమ్ముతూ డబ్బులు సంపాదిస్తున్నాడని అన్నారు. గంజాయిని భద్రాచలం ఏరియాలోని చింతపల్లి గ్రామం నుండి కొనుగోలు చేసి జగిత్యాల పట్టణంలో విక్రయిస్తున్నట్లు తెలిపారు. కోర్టు పర్మిషన్ తీసుకోవాలి. డిపిఎస్ డిస్ట్రాయ్ చేసేదానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. మన జగిత్యాల టౌన్లో కొంతమంది యువకులు గాంజా వినియోగిస్తున్నారన్న సమాచారం మేరకి మన జగిత్యాల జిల్లా ఎస్పీ గారు అగ్గిడి భాస్కర్ సార్ దీని మీద ఒక ప్రత్యేకమైన ఒక టీం ఫామ్ చేశారు. అది ఈ డ్రగ్స్ నియంత్రించడం కొరకు. అది దీన్ని మన అడిషనల్ ఎస్పీ గారు ప్రభాకర్ రావు గారు ప్రత్యక్షంగా దీన్ని పర్యవేక్షిస్తున్నారు. ఈ టీమ్ యాక్టివిటీస్ అది నిన్నటి రోజున టౌన్ సిఐ నటేష్ వాళ్ళ ఎస్ఐ రహీమ్, నజీర్, తిరుపతి అండ్ ఫర్వేజ్ వీళ్ళు గత వారం రోజుల నుండి ఇక్కడ ఈ గాంజా సెల్లింగ్ ప్లస్ కన్జ్యూమర్స్ మీద నిఘా పెట్టి ఒక వ్యక్తిని అనుమానంతో పట్టుకున్నారు. అది షేక్ ముకీద్. అతని వద్ద దాదాపు 2 కిలోల పైన గాంజా లభించడం జరిగింది. అతన్ని ఇంటరాగేషన్ చేసినప్పుడు వెస్ట్ గోదావరి జిల్లా చింతూరు నుండి తీసుకొచ్చినట్టు తెలియజేశారు. అతన్ని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరుస్తారు.